పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, మొదటి అధ్యాయం. మనందరికీ తెలుసు ప్రియులారా, సిలువ ధ్యానములను మనం ధ్యానిస్తున్నాం. మనందరం కూడా లేచి నిలబడి వాక్యం చదువు కొంచెం ముందుకు జరుపుకోండి. వెనక స్థలం సరిపోలేదు, అక్క వాళ్ళు వస్తారు. ఇంకా కొంచెం ముందుకు జరుపుకోండి నాన్న, వీలైన వాళ్ళు చక్కగా కూర్చోండి. చిన్న పిల్లలు ఉంటే ముందుకు పంపించండి, సండే స్కూల్కి పంపించండి. ఆ చైర్స్ పెద్దవాళ్ళకి ఇవ్వండి దయచేసి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 13 నుండి 17 వచ్చిన వరకు, 19 వచ్చిన వరకు చదువుకుందాం. మనందరం గట్టిగా బిగ్గరగా అందరం కలిసి చదువుకుందాం. చదువుతూ ఉండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి బయలుదేరుతారు. ప్రియులారా, మనందరం కూడా వాక్యం చదువుతూ ఉండగా సండే స్కూల్ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్తారు. 13 వచ్చిన నుండి బిగ్గరగా దయచేసి అందరూ చదవండి. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 17 వచ్చిన పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. శబ్దం గట్టిగా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడునట్లుగా మీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మదేవ నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ మీ దాసుని మీ ఆత్మతో నింపండి నాయనా. ఈ 2 మాటలు ప్రార్థన చేయగలరా గట్టిగా? పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడండి. అందరం అడుగుదాం. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇక్కడున్న మా అందరితో నాతో మీరు మాట్లాడండి నాయన. మీరు ఇక్కడ ఉన్నందుకు వందనాలు నాయన. మీ వాక్యం మమ్మల్ని మారుస్తుంది. మీ వాక్యం మా జీవితంలో ఉన్న అవమానాల్ని తొలగిస్తుంది. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మీ వాక్యం మాకు ఆలోచన కర్తే ఉన్నది. మీ వాక్యమే నా హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది నాయన. నీ వాక్యం వల్లే యవనస్తులు తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు తండ్రి. నీ వాక్యము చీకటికరమైన ఈ లోకములో నా జీవితమునకు వెలుగుమయమై ఉన్నది నాయనా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది కూడా నాయన. దేవా, అలాంటి నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాము నాయన. ఈ ఉదయం అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు నాయన. మమ్మల్ని మాట్లాడి సరైన దారిలో సరైన విధానములో భక్తి చేయుటకు సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మదేవా కనికరించండి, కరుణించండి, కృప చూపించండి, దయ చూపించండి ప్రభువా. ఈ సమయాన్ని దీవెనగా, మేలుగా, ఆశీర్వాదకరంగా మార్చండి. అపవాది క్రియలు, సైతాను శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము నాయన. సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామముని ప్రార్థన అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. అమూల్యమైన రక్తం. ఈ రోజు నుండి మనం సిలువ ధ్యానాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ జీవితంలోనే సిలువ అనేది ప్రాముఖ్యమైన విషయం ప్రియులరా. సిలువ లేకపోతే మనకి
రక్షణ లేదు. సిలువ లేకపోతే మన పాపాలకి క్షమాపణ కూడా లేదు. ఆ సిలువలో యేసయ్య కార్చిన రక్తం మనకి బలం. హల్లెలూయా. కాబట్టి అమూల్యమైన రక్తం యేసు ప్రభు మన కొరకు కార్చాడు. పేతురు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన చాలా మోటివేట్ చేస్తున్నాడు మనల్ని, ప్రేరేపిస్తున్నాడు మనల్ని. ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎన్నో రోజు మీకు తెలుసా? 5వ రోజు ఇది. ఎన్నో రోజు ఇది? 5వ రోజు ఇది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అని నేను మీకు గ్రూప్లో వేశాను. ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. మీరు కూడా ఏముంటారని చెప్పండి, మీరు కూడా అలా మీరు మోటివేట్ అయ్యి ఎవరైనా ఉపవాసం ఉన్నోళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. ఇంకా అలా మోటివేట్ అయినోళ్ళు ఎన్ని పూటలు అని చెప్పుకున్నాం మనము? ఒక్క పూటే. 3 పూటలని కూడా చెప్పలా. నేను ఎన్ని పూటలని చెప్పుకున్నాను చెప్పండి? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రార్థనలో ఉండాలి. దేవుని సన్నిధిలో కాకపోయినా ఎక్కడున్నా కూడా ఆయన ధ్యానంలో ఉండాలని ఈ 40 రోజులు ఉండండి. నేను కూడా ఉంటున్నాను. ఎందుకు చెప్పానంటే మీరు కొంచెం ప్రోత్సహించబడతారు, ప్రేరేపించబడతారు అని. ఆ ప్రేరేపణ వల్ల మీలో కొంతమంది ఉపవాసాలు ఉన్నారు. వారి జీవితాల్లో ఈ 40 రోజులు అయిపోయే లోపలే దేవుని బలమైన కార్యాలు జరగడం చూస్తారు వాళ్ళు యేసు నామములో. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. లేని వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపటి నుంచి అయినా 6వ రోజు నుండి అయినా కలుసుకొని ఉపవాసం ఉండి నేను మారాలి ప్రభువా, నా జీవితం మారాలి ప్రభువా, నా పరిస్థితులు మారాలి ప్రభువా, మహిమ కలిగిన కార్యాలు నేను చూడాలి ప్రభువా యేసు నామములో. చూచుదుముగాక. హల్లెలూయా. సో అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే పేతురు గారు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రేమతో కూడిన హెచ్చరిక, ప్రమాదముతో కూడిన హెచ్చరిక. 2 హెచ్చరికలు. ఒకటేమో ప్రేమతో కూడింది, ఇంకొకటేమో ప్రమాదముతో కూడిన హెచ్చరిక. ఎందుకని చాలా మంది భక్తి చేయలేరు బాగా? ఎందుకని ఎక్కువగా ప్రార్థన చేయరు చాలా మంది? ఎందుకని ఎక్కువ భక్తిలో ఉండరు చాలా మంది? కారణం ఒక్కటే, ప్రేరేపించే వాళ్ళు లేక. ఏదైనా మోటివేషన్ మనకి కనపడితే, ఒక మార్గం, ఒక మాదిరి కనపడితే దాంట్లో వెళ్ళడానికి ఇష్టపడతాం మనం. అందుకే ఈ భక్తుడు కూడా, పేతురు గారు కూడా మనల్ని ప్రేరేపిస్తున్నాడు ప్రమాదపు హెచ్చరికతో. ప్రమాదపు హెచ్చరిక అని అందరూ కూడా కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు, చేరలేరు. ఎవరైతే పరిశుద్ధతకై పాకులాడతారో వాళ్ళు తప్పక దేవుని కృపని పొందుకుంటారు యేసు నామములో. హల్లెలూయా. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా అపవిత్రతే, ఎక్కడ చూసినా అన్యాయమే, అక్రమమే జరుగుతుంది. ఎక్కడ కూడా పవిత్రతను మనం చూడలేకపోతున్నాం. పవిత్రంగా జీవిద్దామన్న ఆశ కూడా మనుషుల్లో సన్నగిల్లిపోతుంది. అపవిత్రత పేటరేగిపోతుంది, అన్యాయం పేటరేగిపోతుంది. ఇటువంటి భయంకరమైనటువంటి చీకటికరమైన పాప భరితమైనటువంటి లోకంలో పవిత్రంగా జీవించే వాళ్ళ కొరకు ప్రభు వెతుకుతున్నాడు ఈ ఉదయకాలం కూడా. హల్లెలూయా. ఆ పవిత్రత చాలా ఇష్టం యేసు ప్రభుకి. దేవుడికి ఇష్టమైనది ఏంటి అంటే పవిత్రతే. సైన్యములకు అధిపతిగా యెహోవా ఏమని చెప్పాడు చెప్పండి? సైన్యములకు అధిపతిగా యెహోవా. చెప్పాలి, అందరూ చెప్పాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రేమామయుడు, ప్రేమామయుడు, ప్రేమామయుడు అని చెప్పారా? ఏమని చెప్పారు చెప్పండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ రోజు కూడా అదే పాట పాడుతున్నారు దేవదూతలు. మీరు ఇంత చప్పగా చల్లగా చప్పట్లు కొట్టినందుకు అందరికీ దండాలమ్మా. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధత నీ ఆశీర్వాదాలకి కారణమవుతుంది. దేవుణ్ణి నుండి కోరుకునేది పరిశుద్ధత, పవిత్రత. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యేసు నామములో.
యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్పడానికి ఒక మాట ఏంటో తెలుసా? ఆయనలో పాపం ఉన్నదని ఈ రోజు కూడా చూపించడానికి, ఒక్క పాపం కూడా లేని పావనమూర్తి ఆయన. పవిత్రమైన దేవుడు ఆయన, పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఆయన పుట్టుక పరిశుద్ధమే, ఆయన మరణం పరిశుద్ధమే, ఆయన జీవించిన జీవితం అంతా పరిశుద్ధమే. ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులై ఉండాలని పేతురు గారు నొక్కి వక్కానిస్తున్నారు. ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఆయనలో 50% ఉంటే చాలా? ఆయనలో 70% ఉంటే చాలా? లేదు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధతను మనము కూడా సాధించుదుము గాక, ఆయనలా మార్చబడుదుము గాక ఈ 40 రోజుల్లో. హల్లెలూయా. పరిశుద్ధత ఊరికే రాదు. నేను పరిశుద్ధుడిని అయిపోవాలి ప్రభు అని ఒక మాట అంటే సరిపోదు. ఎందుకంటే ఈ శరీరము పాపాల పుట్ట. చెప్పండి అందరూ, ఏది ఎక్కడుంది శరీరం? నీలోనే ఉంది సగం పాపాల పుట్ట. ఈ శరీరం పాపాల పుట్ట. ఈ శరీరం అంతా కోరికలే. ఈ శరీరం అంతా కూడా సైతానికి సంబంధమైందే. ఈ శరీరాన్ని దేవుడు వాడుకోకపోయి సైతాను వాడుకుంటాడు బాగా. ఈ శరీరాన్ని చంపాలి మనం ఆత్మచేత. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు లోపలికి వస్తాడో, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడో, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరాన్ని కంట్రోల్ చేస్తాడు మితిమీరకుండా. అలా పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేయాలన్నా, నీ శరీరం కంట్రోల్లో ఉండాలన్నా ఖచ్చితంగా నువ్వు మొర్ర పెట్టాలి, ఆకలి కొనాలి, ఆశ కలిగి ఉండాలి. దానికే కడుపు మార్చుకొని అడగాలి. ఎవరైతే ఈ 40 రోజులు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి మరి నన్ను పరిశుద్ధపరచు ప్రవ్వా, ఈ ఫలానా బలహీనతను జయించలేకపోతున్నా, ఈ బలహీనతను జయించే కృప దయచే ప్రవ్వా, ఈ అలవాటు నుండి నన్ను బయటికి విడిపించు ప్రభా అని తీక్షణంగా పట్టుదలతో ఎడతెగక అడుగుతారో, నిశ్చయముగా 40 రోజులు అయిపోయేసరికి దేవుడు మీకు కృపనిస్తాడు. ఏవైతే బలహీనతలు, పాపాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో అన్నిటి నుండి విడుదల చూస్తారు మీరు యేసునామములో. నమ్ముతున్నారా? నమ్మలేదా? నమ్ముతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. విడిపిస్తాడా? విడిపించడా? అడుగుడి మీకు ఇవ్వబడును. సో అందుకని ఈ 40 రోజులు మనం ఉపయోగించుకుందుము గాక. అందుకని 40 రోజులు మనం పెట్టుబడిగా పెట్టి ప్రతి పాపమును జయించుటకు శక్తిని దేవుడి దగ్గర పొందుకోవాలి. ఒక్క పూట తీక్షణంగా, పట్టుదలగా, ఎడతెగక మీరందరూ పరిశుద్ధతకై ప్రాకులాడండి. అదే ఇక్కడ పేతురు గారు ఆయన ప్రమాదపు హెచ్చరిక, ఒక ప్రమాదాన్ని చెప్పి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రమాదం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి, ఈ విపత్తు ఉంది కాబట్టి జాగ్రత్త పడండి, పరిశుద్ధతను కోల్పోపాకండి, పరిశుద్ధంగా జీవించండి, ఎందుకంటే ఈ ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం? చూడండి జాగ్రత్తగా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న ప్రమాదపు హెచ్చరికను మనం చదువుదాం. ముందుగా చూడండి జాగ్రత్తగా. ఈ ప్రమాదం ఉంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రమాదము అనేది మనము ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. అందరూ చదవండి దయచేసి. 17వ వచనం చదవండి. పక్షపాతము లేకుండా చదవండి. క్రియలను బట్టి. వేటిని బట్టండి? ఏ క్రియలను బట్టి? మనం చేయుచున్న ప్రతి క్రియను బట్టి, ప్రతి పనిని బట్టి, ప్రతి ఆలోచనను బట్టి, ప్రతి మాటను బట్టి, ప్రతి తలంపును బట్టి, ప్రతి నడవడికను బట్టి, ప్రతి చర్యను బట్టి, అది చిన్నదైనా పెద్దదైనా, నువ్వు చేస్తున్న పని ఏదో, ఆలోచన ఏదో, మాట ఏదో బాగా జాగ్రత్తగా కనిపెట్టు. ఎందుకో తెలుసా? ప్రతి క్రియను బట్టి ఏం చేస్తాడంట? ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకి ప్రార్థన చేయుచున్నారు కదా. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఏం తీరుస్తాడంట? ప్రతి వానికి తీర్పు తీర్చుతాడు అనండి. ఆ మాట అనండి. తీర్పు తీర్చే తండ్రి అనండి అందరు గట్టిగా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, నా వైపు చూస్తూ చెప్పండి గట్టిగా. తండ్రే ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, కరుణామయుడైన తండ్రి, ప్రేమామయుడైనటువంటి తండ్రి, మన తండ్రి ఆయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం మనం ధన్యులం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరం ధన్యులు. ఎందుకో తెలుసా? నీకొక పరలోకపు తండ్రి ఉన్నాడు. నువ్వు అనాథవి కాదు. హల్లెలూయా. నీకు పరలోకపు తండ్రి ఉన్నాడు. నేను ఏ విధంగా నా కొడుకుని, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళకి ఏం కావాలో కొనిస్తాను, వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా, వాళ్ళు ఏ ఆట ఆడుతున్నా తండ్రిగా నా కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి. ఈ ఉదయం
నీ మీద పరలోకపు తండ్రి కన్నులు ఉన్నాయి అని చెప్పడానికి సంతోషపడుతున్నాను ఈ యేసునామములో. ఎంతమంది నమ్ముతున్నారు నాకు ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు? నాకు ఒక తండ్రి ఉన్నాడు అని గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి హల్లెలూయా. మీకు ఒక ప్రేమ కలిగిన తండ్రి ఉన్నాడు, పరలోకంలో ఆ తండ్రి ఉన్నాడు. భూమి మీద ఉన్న తల్లిదండ్రుల కంటే శక్తివంతమైన తండ్రి అయిన, భూమి మీద ఉన్న తల్లిదండ్రులు మనకి ఏం చేసినా చేయకపోయినా పరలోకపు తండ్రి ఏమైనా చెయ్యగలడు నీ కోసం. యేసునామములో ఆయన చేయునుగాక, యేసునామములో హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నాకు ఒక తండ్రి ఉన్నాడు చెప్పండి. పేతురుతో అడుగుతాడు యేసు ప్రభువారు. చూడండి ఆ మాటలు, మత్తయి సువార్త 7వ అధ్యాయం. నాకు తండ్రి ఉన్నాడు, నేను భయపడును అని చెప్పండి అందరూ కూడా. నాకు, నమ్మకంతో చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నాకు. నీ తండ్రి మామూలు వ్యక్తి కాదు, ఆయన సర్వశక్తిమంతుడైన తండ్రి, పరలోకంలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. సకల రాజ్యములను పరిపాలన చేసే తండ్రి ఆయన. హల్లెలూయా. ఈ రోజు కూడా సింహాసనాసీనుడైన తండ్రి ఆయన. హల్లెలూయా. నీ పక్షమున నీ తండ్రి ఉన్నాడు, ఈ రోజు కూడా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. చూడండి పేతురుని అడుగుతున్నాడు యేసు ప్రభువు వారు ఈ మాట. 9వ వచనం చదవండి. మీలో ఏ మనుష్యుడైనను, 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి, రొట్టెను అడిగితే రాతిని ఇస్తారండి? చెప్పండి. బ్రెడ్ కొనియమంటే రాళ్ళు కొనిస్తారా? రాళ్ళు ఇస్తారా? మీ పాప మీ బాబు బ్రెడ్ అడిగితే ఏం కొనిస్తారు? మీరు బిస్కెట్ ప్యాకెట్లు అడిగితే ఏం కొనిస్తారు? ఒకవేళ ఇంకా ప్రేమ ఉంటే అడిగిన దానికంటే ఎక్కువే కొనిస్తారు. హల్లెలూయా. తర్వాత మాట చూడండి. మీలో ఎవరైనా కుమారుడు చేపను అడిగితే పామునిస్తాడా? క్వశ్చన్ మార్కులు. ఎవరు కదా? మీరు చెడ్డవారై ఉండి దేవుడితో పోల్చుకుంటే మన తల్లిదండ్రులు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? యేసుప్రభు అంటున్నాడు, మీరు చెడ్డోళ్ళై ఉండి కూడా మీ పిల్లలు అడిగిన దానికంటే ఎక్కువగా చేస్తున్నారు కదా, మీకంటే మంచి తండ్రిని నేను, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వలేనా అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. యేసుప్రభు తండ్రి అయిన దేవుడిని చూపిస్తూ చెప్తున్నాడు హల్లెలూయా. మీరు ఏదైతే అడుగుతున్నారో మన పిల్లలు, వాళ్ళకి మనం ఎక్కువ ఇస్తాం. చెడ్డోళ్ళం మనమే మన పిల్లలు బాగుండాలని ఖర్చు పెట్టి కొనిస్తాం. కానీ మంచి తండ్రి, ఏ తండ్రి అయినా, నీ నా పరలోకపు తండ్రి. మనం ఏది అడుగుతున్నామో అది నిశ్చయముగా మీకు దయచేసే తండ్రి అని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఇంకొక ప్రార్థన చేస్తాడు, పరలోకమందున్న, నా వైపు చూసి చెప్పండి అన్నమాట, పరలోకమందున్న అంటే మనకి ఎవరున్నారని చెప్తున్నాడు యేసు ప్రభు. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు నీకు. ఈరోజు నీ తండ్రి లేడేమో, చనిపోయాడేమో. నా తండ్రి కూడా చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ రోజు దాకా కూడా నా పరలోకపు తండ్రి నన్ను యోగక్షేమాలు చూసుకుంటూ నడిపిస్తున్నాడు ఆయన యేసునామములో. చెప్పట్లో కూడా ఆ పరలోకపు తండ్రికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఒక తండ్రి ఉన్నాడు మనకి. చెప్పండి ఆ మాట. ఏ తండ్రి ఉన్నాడు చెప్పండి? తప్పు చేసి నాన్నను వద్దనుకుని వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు. తప్పు తెలుసుకొని మరలా తిరిగి వస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు. వాడు దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టి వాడిని ఇంట్లోకి తీసుకొచ్చిన ప్రేమ కలిగిన తండ్రి ఉన్నాడు ఈ ఉదయం నీకు నాకు. హల్లెలూయా. ఈ లోకపు తల్లిదండ్రుల కంటే ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్నటువంటి మన తండ్రి, మనల్ని ఎన్నడూ విడవని ఎడబాయిని తండ్రి, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు చేయలేంది కూడా చేసే తండ్రి. నీ కుటుంబం బాగుండాలని నీ నాన్న మీ అమ్మ ఎంత కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా కోరుకునే ఒక తండ్రి ఉన్నాడు నీకు. నువ్వు అనాథవి కాదు. హల్లెలూయా. నీకు ఎవరున్నారు చెప్పండి అన్న గట్టిగా. పరలోకపు తండ్రి అనండి గట్టిగా. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ మాత్రమే కదా ఆయన నీ తండ్రి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా తండ్రి అని పిలిచే భాగ్యం లేదు వాళ్ళకి. ఎవరైనా కూడా ప్రభువా దేవుడు అని పిలవాల్సిందే. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనకి దొరికిన భాగ్యం ఏంటో తెలుసా? ఆయన మనకి దేవుడు మాత్రమే కాదు, తండ్రిగా కూడా మారాడు మన పాలిట. యేసు ప్రభు చెప్పాడు, ఆయన దేవుడు కాదు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. మీ తండ్రి ఎవరు అనుకున్నారు? పరలోకంలో ఉన్నాడు, శక్తి కలిగిన తండ్రి, దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉంది? ఈ పిఎం సీఎంల కంటే కూడా నీ తండ్రికి శక్తి ఉన్నది. సర్వశక్తిమంతుడు. ఇది నమ్మం మనం. నాకెవరు లేరులే, నేను అనాథంలే, శక్తి కలిగిన వాళ్ళు
బలం కలిగిన వాళ్ళు నాకెవరు లేరులే, మా నాన్న పేదవాడులే, మా నాన్న ఏమీ లేని వాళ్ళే అనుకుంటూ ఉంటాం. అది సరే, పక్కన పెట్టు. ఈ రోజు నమ్ము, నీకు పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. నీ తండ్రి ఆయన. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకున్న తండ్రి ఆయన. ఈ మాట అలా పక్కన పెడితే, ఆ తండ్రి ప్రేమ కలిగినోడే కాదు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే న్యాయాధిపతి కూడా ఆయన. దీనికి గట్టిగా చెప్పాలి హల్లెలూయా అని. మీరు ఆయన ప్రేమ కలిగిన తండ్రే కాదు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చు తండ్రి ఆయన. నీవు చేసే ప్రతి పనిని తీర్పు తీరుస్తాడు. రేపు మన జీవితం అయిపోయాక మనం అందరం కూడా యేసు ప్రభు దగ్గర, తండ్రి దగ్గర నిలబడతాం. మనం అందరం నిలబడినప్పుడు ఆ న్యాయాధిపతి పీఠం దగ్గర ఆయన అన్ని అడుగుతాడు. మనం చేసిన ప్రతి పని అడుగుతాడు. పలానప్పుడు ఎందుకు ఇలా మాట్లాడావు, పలానప్పుడు ఎందుకు ఈ పాపం చేసావు, పలానప్పుడు ఎందుకు ఈ మోసం చేసావు, పలానప్పుడు ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు ఇలా తప్పు చేసావు, ప్రతి పని అడుగుతాడు. ఆ రోజు మనం తలదించుకోకుండా ఉండాలంటే ఈ రోజు మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాముగాక. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండడానికి ఒక హెచ్చరిక, ఒక ప్రమాదం ఉంది నీకు. ఒక ఎగ్జామ్ రాబోతుంది నీకు నాకు, ఒక టెస్ట్ రాబోతుంది నీకు నాకు. ఆ టెస్ట్ ఏంటో తెలుసా? నువ్వు దేవాది దేవుని ఎదుట నిలబడతావు. నిలబడినప్పుడు ప్రతి మాట అడుగుతాడు. ఇలా ఎందుకు తిట్టావు, ఇలా ఎందుకు బూతులు మాట్లాడావు, ఇలా ఎందుకు చెడుగా ప్రవర్తించావు అని నీ పనులు బట్టి తీర్పు తీరుస్తాడు. అలా తీర్పు పాలవ్వక ముందే ఇప్పుడే అమూల్యమైన రక్తము చేత మనల్ని మనం కడుగుకొందుముగాక. యేసు రక్తము చేత. హల్లెలూయా. ఆయన రక్తము చేత మనల్ని మనము కడుగుకొందుముగాక. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. అనండి ఆ మాట. నేను అందరూ కూడా, నా కళ్ళు కప్పొచ్చు, మీ ఆయన కళ్ళు కూడా కప్పొచ్చు, మమ్మీ డాడీ కళ్ళు కూడా చెప్పండి ఏం చేయొచ్చు, నెల్లూరులో ఉన్న వాళ్ళు అందరి కళ్ళు కప్పొచ్చు, మీ సందులో ఉన్న వాళ్ళ కళ్ళు కప్పొచ్చు, మీ పైన ఉన్న వాళ్ళ కళ్ళు కప్పొచ్చు. ఎవరు కళ్ళు కప్పలేవు? ఆయన అన్ని చూస్తాడు. జాగ్రత్త, పరువు పోద్ది ఆ రోజు. తలదించుకున్నా ఎత్తలేవు నువ్వు. ఆ రోజు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, పరిశుద్ధంగా ఉండండి, ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నాడు పేతురు గారు. పవిత్రంగా ఉండండి, జాగ్రత్త. ఆ రోజు నీ పరువు తీసేస్తాడు ఆయన. ఆ రోజు కొన్ని కోటాను కోట మనుషుల ముందు, దేవదూతల ముందు నువ్వు చేసినవన్నీ బట్ట బయలు చేస్తాడు. అలా నువ్వు శిక్ష పాలవ్వకుండా, అవమాన పాలు అవ్వకుండా ఉండాలంటే ఈరోజు యేసయ్య రక్తములో నీ ప్రతి పాపమును కడిగేసుకోమని చెప్తున్నాడు పేతురు గారు. యేసునామములో అమూల్యమైన నిష్కళంకమైన అమూల్యమైన పాడాలి. యేసు రక్తము, రక్తము, జాగ్రత్తగా వినాలి మాటలు. యేసు రక్తము, రక్తము, అమూల్యమైన, అమూల్యమైన అమూల్యమైన రక్తము. హల్లెలూయా. ఒక టెస్ట్ ఉంది అని చెప్పండి అందరూ కూడా. ఎగ్జామ్ ఉంది అని చెప్పండి గట్టిగా. పరీక్ష ఉందని చెప్పండి గట్టిగా. రెండు రకాల విద్యార్థులు ఉంటారు. ఒకరేమో ఎగ్జామ్స్ ఉన్నాయన్న భయంతో ప్రతిరోజు చదువుతారు కష్టపడి, వాళ్ళకి నా వందనాలు, హల్లెలూయా చెప్పండి. ఇంకొకరు ఉంటారు అస్సలు చదవరు. ఎప్పుడు చదువుతారో చెప్పండి, మీకు తెలుసు. అబ్బా స్తోత్రం. అన్న చేత పెన్నుకు ప్రార్థన, అన్న చేత నూనె రాసుకుంటా నేను చదివిన 6 ప్రశ్నలే వచ్చును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. కొంతమంది ఏమో రోజు భయంతో చదువుతారు. ఎగ్జామ్ ఉంది, నేను పాస్ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ రావాలా, ఫస్ట్ మార్కులు రావాలా, డిస్టింక్షన్ రావాలా, అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలా, మంచి ఉద్యోగం కొట్టాలా. ప్రతిరోజు కష్టపడి భయంతో, వణుకుతో చదువుతారు. కొంతమంది ఏం భయం ఉంటుంది, అదే జాలీ, ఏం లేదు, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. తిరుగుతాడు బండిలో, తిరుగుతాడు, ఆ సందులో వాడే, ఈ సందులో వీళ్ళు.
ఆడ తిరిగితే ఏడ తిరిగితే ఎగ్జామ్స్ ఏం జూనే కదా జూలై కదా ఆగస్టే కదా మార్చి ఇంకా ఉంది కదా డిసెంబరే కదా హ్యాపీ క్రిస్మస్ తిరుగుతుంటే ఇటు చదవడు, ఇడు ట్యూషన్కి బాడు, హోంవర్క్ చేయడు, అసలు భయమే ఉండదు. ఇక మార్చి స్టార్ట్ అయ్యే కానీ వీడికి స్టార్ట్ అయిపోద్ది వణుకు. వాడు ఎగ్జామ్ ఏమి రాస్తాడు? కష్టపడలేదు కదా, కష్టపడి చదివితే సక్రమంగా రాస్తాడు, అస్సలు చదవలా, భయం లేదు. ఇంకొకటికి భయం ఉంది. భయం లేనివాడు ఎప్పుడు భయపడతాడు? చివరి నిమిషంలో. రోజు భయపడేవాడు చివరి ఎగ్జామ్లో భయపడాల్సిన అవసరం ఉండదు, ధైర్యంగా రాసే కృప పొందుకుంటాడు. హల్లెలూయా. ప్రతిరోజు చదివేస్తాడు, 6 సబ్జెక్టులు చదివేస్తాడు, ప్రతి పేజీ చదివేస్తాడు, ప్రతి ప్రశ్న బైహెడ్ చేస్తాడు. మనం కూడా టెస్ట్ ఉంది మనకి. ప్రతిరోజు నువ్వేం చేసావు అడుగుతాడు. ఒకరోజు నువ్వు దేవుడి కొరకు భయంతో బతికేవా? ప్రతిరోజు ఈ తప్పు చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదని భయపడుతూ బ్రతికితే నీ కొరకు కొన్ని వేల బహుమతులు కూడా దాచిపెట్టుకొని కూర్చున్నాడు యేసు ప్రభు వారు ఇవ్వడానికి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉందుముగాక. చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి, ఎలా ఉందుముగాక చెప్పండి అన్న. నేను పరిశుద్ధంగా ఉందుముగాక, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండునుగాక, మాటలు పరిశుద్ధంగా ఉండునుగాక. ఆమేన్ అనండి. చేసే పనుల్లో పరిశుద్ధత ఉండునుగాక, ఇంట్లో పరిశుద్ధంగా ఉందుముగాక, చర్చిలో పరిశుద్ధంగా ఉందుముగాక, ఇంట్లో మాటలు పవిత్రంగా ఉండునుగాక, ఇంట్లో అదుపు ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఎవరున్నారు? ఇక్కడ మాత్రం ముసుగేసుకున్న. స్తోత్రం అన్న, వందనాలన్న, బాగున్నారా? పిల్లలంతా బాగున్నారా? హల్లెలూయా అన్న, హల్లెలూయా అన్న. కానీ ఇంట్లో చూడాలా బూతులు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? ఎవరు చూడాల. కావాలంటే తలుపేసుకొని తిట్టుకుంటావు. స్తోత్రం. పవిత్రతగా జీవించండి, ప్రమాదం ఉంది అంటున్నాడు పేతురు గారు. ఎవరైతే ఆయన రక్తంలో కడుగబడి పవిత్రంగా జీవిస్తూ ఉంటారో ప్రతిరోజు. ఎందుకని అక్కడ ఒక మాట మాట్లాడాడు అక్కడ, పరదేశులై ఉన్నంత కాలము. చూడండి, ఆ మాట రౌండ్ చేసుకోండి ఒకసారి. పేతురు పత్రికలో చూడండి, నన్ను పరిశుద్ధ పరుచుము తండ్రి అని అంటారు అందరూ కూడా. రెండు హెచ్చరికలు, ఒకటి అయిపోయింది, ఇంకొకటి ప్రేమతో కూడిన హెచ్చరిక చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, చదువుతున్నాను ఆ మాట. 17వ వచనం చివరి భాగంలో ఉంది చూడండి. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. కనపడిందా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చివరి భాగం చదువుతున్నా. పరదేశులై ఉన్నంత కాలము ఎలా బతకాలంట? భయంతో బతకాలి. ఏ దేశులై ఉన్న కాలము? భారతదేశంలో మనం అందరం కూడా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఇక్కడే ఎవరు ఉండిపోం. మీరు ఆల్రెడీ మరణాలు చూస్తున్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతామో తెలియదు. మనందరి స్వదేశము, మన అందరి వాగ్దాన దేశం పరలోకం, మన దేశం. హల్లెలూయా. ఎవరైనా మీ ఊరు ఏదంటే నెల్లూరు, అల్లూరు, సూలూరుపేట చెప్పొద్దు. పరలోకం నా దేశం అని చెప్పండి ధైర్యంగా. యేసు నామములో. ఒకరు ఇద్దరు చప్పట్లు కొట్టారు, వాళ్ళకి నా వందనాలు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండండి. మీరు ఏడే ఈ సందులోనే ఉండండి. ఇది మన దేశం కాదు, పరదేశంలో మనం. సంకీర్తన టీవీ ఛానల్లో పనిచేసేటప్పుడు ఆ ఛానల్లో ప్రసంగించడానికి ఒక ఫారినర్ ఫ్యామిలీ వచ్చింది. ఫారినర్స్ అంటే తెలుగులో పరదేశులు అని అర్థం. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఒక 2 రోజులు మేము అప్పుడు చాలా పేదరికమైన పరిస్థితి, ఒకటే సింగిల్ బెడ్రూము. మాకు ఉన్నటువంటి బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చి నేను నా భార్య హాల్లో పడుకున్నాం. వాళ్ళు రాత్రంతా నిద్రపోలే. ఎందుకంటే తెల్లవారు చెప్తున్నారు, ఒక బల్లి మాసాయే చూస్తుంది. దట్ లిజర్డ్ ఏమంటారు చెప్పండి? మాసాయే చూస్తుందని. దట్ లిజర్డ్ ఆల్వేస్ సీయింగ్. మా వైపే చూస్తుంది, మా మీద పడిపోద్దని రాత్రంతా మేము జాగ్రత్తగా ఉన్నామండి. నేను అన్నాను, అలాంటి బల్లులు చాలా ఉన్నాయి, వాటితో పాటు మేము కలిసి పడుకుంటాం అని చెప్పి. ఆ 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. కానీ వాళ్ళు అన్నిటికీ తట్టుకున్నారు, అన్నిటికీ ఓర్చుకున్నారు. పర్లేదు, నో ప్రాబ్లం అన్నారు. ఎందుకంటే 2 రోజుల తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు. దేవుడు అదే చెప్తున్నాడు, ఇది మన దేశం కాదు. నో ప్రాబ్లం, తట్టుకో, ఓర్చుకో, కష్టం భరించు, అవమానాలు భరించు. 2 రోజులు భయంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నిత్యమైన సంతోషకరమైన పరలోకంలో అడుగు పెట్టావు నువ్వు. కొట్టండి గట్టిగా, పరలోకం అని చెప్పినా కూడా గట్టిగా ఉన్నారు మీరు. పరలోకంలో అడుగు పెట్టుదుము గాక.
అప్పటి వరకు ఇక్కడ మనకి టెన్షన్లు ఉంటాయి, కొంచెం కాలమే పరదేశంలో మనం. ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు లేరు. జాగ్రత్తగా బతకండి, భయంతో బతకండి. ఉన్న 4 రోజులు కూడా పరిశుద్ధంగా బతకండి. ఎప్పుడు ఎవరు చనిపోతామో తెలియదు. మొదటి హెచ్చరిక, తీర్పు తీర్చే దేవుడు ఆయన తండ్రి. కానీ ఎవరైనా పక్షపాతం లేకుండా ఏం చేస్తాడని చెప్పండి నాన్న? తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కరిని తీర్పు తీరుస్తాడు. ఈ రోజు నుండి మన జీవితం తీర్పు పాలు కాకుండా ప్రతిరోజు నా ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్త కలిగి ఉందముగాక. మొదటి ప్రమాదపు హెచ్చరిక ఏంటో చెప్పండి అందరూ కూడా. ఏమున్నది మన అందరికీ? చెప్పండి అందరూ చెప్పండి, ఏమున్నది మనకి? తీర్పు ఉంది నీకు. బహిరంగంగా ఆ రోజు పరువు పోగొట్టుకోవద్దు దయచేసి. ఈరోజే భయంతో భక్తితో బతుకుదుముగాక. ఈరోజు ఆయన రక్తంలో పాపాలు కడుగుకొందుముగాక. ఓరి ఓరి ఓరి, ఇలాంటిదే అయ్యి అమ్మ, ఇలాంటిదే అయ్యి అక్క, ఇలాంటోడా ఇతను, ఇంత ఘోరమైనటువంటి జీవితమా అని ఆశ్చర్యపడే విధంగా ఉండకూడదు మన జీవితాలు. ఎవరైతే ఆయన రక్తంలో కడుక్కుంటారో వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆ తీర్పులోనికి నిన్ను దేవుడు తీసుకొని రాడంట యేసునామంలో. అసలు తీర్పులో నిలబడే అవకాశమే నీకు లేకుండా చేసేస్తాడంట ఈ రక్తంతో కడగబడితే ఈ ఉదయకాలమున. చెప్పండి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. నీ పుస్తకం అంతా తుడిచేస్తాడంట యేసునామంలో ఆయన, హల్లెలూయా. నిన్ను నీతిమంతురాలుగా నిలబెడతాడంట, హల్లెలూయా. నువ్వు ఎన్ని చేసినా అన్ని మర్చిపోతాడంట, హల్లెలూయా. కడగబడకపోతే నీ పుస్తకం అంతా అక్కడ విప్పబడుతుంది. రెండో హెచ్చరిక అదే చేస్తున్నాడు ఆయన. చూడండి దయచేసి, పరిశుద్ధంగా జీవించండి, ఎందుకంటే మనల్ని అందరినీ తీర్పు తీర్చబోతున్నాడు. రెండవదిగా పరిశుద్ధంగా జీవించండి, ఎందుకంటే 19వ వచనం, మిమ్మల్ని పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది మామూలు రక్తంతో కాదు. ఏ రక్తంతో మిమ్మల్ని పవిత్రపరిచాడు ఆయన? చెప్పండి గట్టిగా. అమూల్యమైన రక్తము చేత పవిత్రపరిచాడంట మనల్ని ఆయన, హల్లెలూయా. మీరు నేను పవిత్రపరచబడిన రక్తం అమూల్యమైన రక్తం, అది నిష్కళంకమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం. అది ఆ రక్తం ఎక్కడ దొరకదు. మామూలు రక్తం కాదు మనల్ని పవిత్రపరిచింది, మన పాపాలు కడిగింది. నువ్వు నేను చేసిన పాపాలకి తగిన జీతం మరణం. మనం చనిపోవాలి, కానీ మనం మరణించకుండా, నరకానికి వెళ్లకుండా, ఆ నరక పాత్రలో మనల్ని తప్పించడానికి ఏది చేసినా కూడా మనం తప్పించబడం. ఒకటే దారి, నిష్కళంకమైన నిర్దోషమైన ఒక రక్తం చిందించబడాలి. ఏ రక్తం చెప్పండి? నిష్కళంకమైన. ఆ రక్తం ఎవరికి ఉంది? భూమి మీద ఏ మనిషికి లేదు. ఏ వ్యక్తికి నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం లేదు. అందరి రక్తం పాపమయమైంది. ఒకే ఒక రక్తం, అది దైవ కుమారుడైన యేసయ్య రక్తం మాత్రమే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కళంకమైనది. ఆ రక్తము చిందించబడితేనే నా పాపాలు విమోచింపబడతాయి. అందుకే ఆయన మానవుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి, హల్లెలూయా. నీ కొరకు మాత్రమే, నా కొరకు మాత్రమే తన రక్తాన్నంతా చిందించి ఆ రక్తము ద్వారా నా ప్రతి పాపమును కడిగేసి ఈరోజు నీతిమంతులుగా నిలబెట్టిన దేవుడికి కొంచెం మనసుంటే వందనాలని చెప్పండి గట్టిగా. నా కొరకు రక్తం కార్చినందుకు వందనాలని చెప్పండి బాగా అందరూ కూడా. మరొకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతిమిలాడుతున్నాడు పేతురు గాడు, మీ కొరకు చిందించబడిన రక్తము మూల్యము లేని రక్తం, వెల కట్టలేని రక్తం, అంత విలువైన రక్తం చేత నువ్వు కడగబడ్డావు, మరలా పాపం చేయొద్దు. ఎంత రక్తం నీకు తెలియదు, ఆ రక్తపు విలువ నీకు తెలియదు. అమూల్యం అనండి ఒకసారి ఆ మాట అనండి అందరూ కూడా. మూల్యం లేనిది. చాలా మంది అడుగుతుంటారు, ఒక్క యేసు ప్రభు వచ్చి ఆయన ఒక్క రక్తం కార్చడం వల్ల ఇన్ని కోట్ల మంది ఎలా రక్షించబడతారు, ఇన్ని కోట్ల మంది ఎలా పరలోకానికి వెళ్తారంటే, యేసే రక్తం ఒక పక్కన పెట్టి ఇంకో పక్కన లోకాలన్నీ పెట్టి, ధన ధాన్యాదులన్నీ పెట్టి, లోకంలో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి ప్రతి వస్తువుని పెట్టిన ఈ ఒక్క యేసయ్య రక్తాన్ని అది ఏమాత్రం తేల్చలేదు. ఈ రక్తం విలువ అంత గొప్పది ప్రియులారా, స్తోత్రం. ఆ రక్తం నీ కొరకు చిందించబడింది పరలోకంలో యేసునామములో. ఆ రక్తం చేత కడగబడ్డాం మనం. అదేం కొలై కాదు, ఊరికే తప్పు చేసి వెళ్ళి మరలా ట్యాప్ తిప్పి కడుక్కోవడానికి. రక్తం, అమూల్యమైన రక్తం. ఏం రక్తం చెప్పండి? నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం.
ఎంత బాగా రాశాడు పేతురు గారు. నిర్దోషమైన రక్తం. యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి, ఆయన జీవితం నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ఏ పాపము లేనివాడు. నువ్వు నేను పాపాత్ముల, మీరు నేను పాపం చేశాం. మనం తప్పులు చేస్తూనే ఉన్నాం. మన జీవితం నరకానికి వెళ్ళాలి. కానీ అలా నరకానికి వెళ్ళకుండా పాపమయమైనటువంటి మన కోసం ఆయన అమూల్యమైన రక్తం చిందించాడు. అదే మన వాక్యం ఈ ఉదయకాలం. చెప్తాం, చేతులెత్తి నా కొరకు రక్తము. ఏ రక్తం అండి? ఆ పేరు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. అమూల్యం అంటే ఏంటి చెప్పండి? వెలకట్టలేని. ఏ రక్తం చెప్పండి? మనం చాలా సీరియస్గా తీసుకోవాలని పేతురు గారు చెప్తున్నారు. మిమ్మల్ని కడిగిన రక్తం, మీ పాపాలు తుడిచిన రక్తం మామూలు రక్తం కాదు. గొర్రె పిల్ల లాంటి, కోడెల లాంటి ఎత్తుల రక్తం కాదు. అది ఎవరి రక్తం? అది యేసయ్య రక్తం. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మీరు నేను ఇంకా ఒకవేళ పాపంలో ఉంటే అమూల్యమైన రక్తం ఉంది మనకి యేసయ్యది. హల్లెలూయా. ఆ రక్తము చేత మీరు విమోచించబడ్డారు అనండి. విమోచన అనండి. విమోచన అంటే ఏంటంటే పోగొట్టుకున్న దాన్ని వెలపెట్టి మరలా కొనుక్కోవడం. పోగొట్టుకున్న దాన్ని వెలపెట్టి తిరిగి మరలా పొందుకోవడం. రిడీమ్డ్ అంటారు ఇంగ్లీష్లో. పేతురు గారి దినాల్లో బానిసలు ఉండేవాళ్ళు. ఆ బానిసలు అంటే పనోళ్ళు అనమాట. పనోళ్ళని యజమానులు కొనుక్కునేవాళ్ళు. డబ్బులు పెట్టి, వెండి బంగారం పెట్టి కొనుక్కునేవాళ్ళు. ఈ బానిస ఇంకా వాళ్ళ ఇంట్లో వాడు ఒక పనోడి కంటే ఘోరం. జీతం ఉండదు, ఏముండదు, కొట్టొచ్చు, చంపేయచ్చు, ఎవరు అడగడానికి లేదు. ఎవరైనా బానికి సంబంధించిన బంధువులు వచ్చి డబ్బులు కట్టి, వెండి బంగారాలు కట్టి వాడిని విడిపించుకుంటే సరే, లేదంటే వాడు జీవితకాలం అంతా ఆ ఇంట్లోనే బానిస. అంతే. ఆ ఇంట్లో వాళ్ళకి ఊడిగం చేస్తూ 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 వాడు చచ్చిపోవడమే. వాడికి ఏం జీతం ఉండదు. మనం కూడా సాతానికి బానిసలైపోయాం. ఆదాము అవ్వలు చేసిన తప్పు వల్ల మనం అందరం సాతానికి బానిసలైపోయాం. సాతాను ఇష్టం వచ్చినట్లు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు, నరకానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అలాంటి మన జీవితాన్ని యేసు ప్రభు ఆయన వచ్చి సాతాను అడిగాడు, ఆ బిడ్డని విడిపించడానికి బానిసత్వం నుండి, నీ చేతుల నుండి ఏం చేయాలంటే వీడు పాపం చేశాడు, పాపానికి తగిన జీతం మరణం. వాడి స్థానంలో నువ్వు చచ్చిపో, వాడిని విడిపిస్తా, వాడిని వదిలేస్తానంటే ఆయన ఏం చేశాడు? నిన్ను పక్కకు తీసి నీ మరణంలో ఆయన నిలబడి నీ రక్తం గారాలి. ఆయన రక్తం గార్చాడు నీ కోసం, నా కోసం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభు వారికి వందనాలని చెప్పండి. మన అందరం మనస్ఫూర్తిగా చెప్దాం, వందనాలని చెప్దాం. హల్లెలూయా. నువ్వు విడిపించబడ్డావు ఉదయకాలం యేసు నామములో. సైతాను కబంధ హస్తాల నుండి, వాడి కాడి నుండి, వాడి బంధకాల నుండి యేసయ్య రక్తం కార్చి విడిపించాడు మనల్ని. వెండి ఇవ్వాల సాతానికి, బంగారు ఇవ్వాల సాతానికి. సాతాను ఏం కోరుకున్నాడు? మరణం. పాపం వలన వచ్చు జీతం. వీడు నలగొట్టబడాలి, వీడు పాపమునకు అర్హుడు, వీడి మీద శిక్ష పడాలి, వీడు నాశనం అవ్వాలి, వీడు శాపగ్రస్తుడు. అవన్నీ నా మీద వేయమన్నాడు ఆయన. యేసు ప్రభు మీద అన్ని వేసుకున్నాడు. నా శాపాన్ని వేసుకున్నాడు, నా పాపాన్ని వేసుకున్నాడు, నా అవిధేయతను వేసుకున్నాడు, నా అతిక్రమం వేసుకున్నాడు, నా బానిసత్వాన్ని తీసుకున్నాడు. మొత్తం ఆయన మీద వేసుకొని ఆయన శాంతిని, ఆయన విడుదలను, ఆయన స్వాతంత్రమును, ఆయన పరలోకాన్ని కూడా మనకిచ్చిన ప్రేమ కలిగిన దేవుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది నజరేయుడైన యేసు ప్రభు వారు మాత్రమే. ఉదయకాలం ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి నీకు వందనాలు వేసి అని చెప్పండి. బాగా దయచేసి చెప్పండి ప్రియులారా, వందనాలు అని చెప్పండి గట్టిగా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. విడిపించిన దేవుడికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మరొకసారి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, అర్థం చేసుకోండి. ఏ దేవుడో చెప్పండి. ఎలా విడిపించాడు? దానికి ప్రైజు, కాస్టు మామూలు కాస్ట్ కాదు. అది ఆయన విడిపించాడు. ఎంత కాస్టు చెప్పండి? ఎంత కాస్టు? ఎంత విలువ చెల్లించగలమా? వెల కట్టగలమా? వెల కట్టలేం. అమూల్యమైన రక్తాన్ని చిందించాడు ఆయన. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నా ఒళ్ళు పులకరించిపోయింది. పేతురు నాతోనే చెప్తున్నట్టు అనిపించింది. నువ్వు మరలా పడిపోవద్దు యేసు బాబు, మరలా పాపం చేయొద్దు, తప్పు చేసి మళ్ళా వచ్చేసి నన్ను క్షమించమని అడగొద్దు. ఎందుకంటే నువ్వు నీళ్లతో కాదు కడగబడింది, ఒక నిర్దోషమైన నిష్కలంకమైన దేవుని కుమారుడు నీ కొరకు రక్తం కార్చి నిన్ను కడిగాడు. నువ్వు మళ్ళా పడిపోవద్దు. స్తోత్రం, థ్యాంక్స్ అని చెప్పలేకపోతున్నారు దేవుడికి.
చెప్పు నాన్న గట్టిగా, థ్యాంక్స్ అని చెప్పు గట్టిగా, హల్లెలూయా అని చెప్దాం గట్టిగా, వందనాలని చెప్పండి గట్టిగా. మళ్ళా పడిపోవడానికి ధైర్యం చేయకుందుముగాక. రక్తము అనండి గట్టిగా, మరొకసారి అనండి గట్టిగా, అమూల్యమైన రక్తం అనండి గట్టిగా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ కుమారుని బలివ్వమని చెప్పి. ఎదిగిన కుమారుడు, 17 సంవత్సరాల కుమారుడు కన్న కొడుకుని బలిపీఠం మీద పెట్టి కత్తెత్తి నరకమంటే ఎవరు నరుకుతారు? రక్తం కారాలి బలిపీఠం మీద, గుండె తరుక్కుపోతుంది. అయినా దేవుడు మాటకి విధేయత చూపించి బలిపీఠం మీద పేరు చేశాడు. కత్తెత్తాడు. కత్తెత్తగానే దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా, నువ్వు నీ కుమారుని ఏం చేయొద్దు. అదిగో ఎదురుగా గొర్రె పిల్ల, కొమ్ములన్నీ కూడా తగులుకొని ఉంది. ఆ గొర్రె పిల్లని వధించమన్నాడు. బలిపీఠం మీద పెట్టి ఆ గొర్రె పిల్లని నరికితే రక్తం కారిందే, అలా నరకబడ్డాడు యేసయ్య నీ కోసం నీ స్థానంలో. ఆయనకి స్తోత్రం కలుగును గాక, ఆయనకి వందనాలు, ఆయనకి హల్లెలూయా. నేను ఇస్సాకునైతే ఇస్సాకును పక్కన పెట్టి మొత్తానికి బలి అయితే ఇవ్వాలి, బలి జరగాలి, బలి పీఠం మీద బలి ఉండాలి. ఎవరయ్యారు ఆ బలి? యేసుబాబు తప్పించబడ్డాడు, కానీ గొర్రెపిల్ల తప్పించబడ్డా. తండ్రే గొర్రెపిల్లను సిద్ధం చేశాడు నాకు బదులుగా. తండ్రే గొర్రెపిల్లను సిద్ధం చేశాడు నాకు బదులుగా. తండ్రే గొర్రెపిల్లైన యేసయ్యను సిద్ధపరిచాడు యేసుబాబుకు బదులుగా. నేను ఈరోజు చంపబడను, నరకానికి వెళ్ళబడను, కన్ను మోస్తా, పరలోకంలో కళ్ళు తెరుస్తా. నా నరకాన్ని ఎవరు భరించారు? నరకానికి ఎవరు వెళ్ళారు నా కోసం? నజరేయుడైన యేసు ప్రభు వారు వెళ్ళారు నరకానికి నా కోసం. నజరేయుడైన యేసు ప్రభు వారు వెళ్ళారు నరకానికి నా కోసం. స్తోత్రం కలుగును గాక. నా కోసం నరకానికి వెళ్ళి అంతగా ప్రేమించిన ఒక దేవుడు, నా కోసం బలిపీఠం మీద పెట్టబడిన దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ యొక్క మ్రానుకి వేరాలాడాడు ఆయన. నీకు అర్థమవుతుంది తమ్ముడా? అబ్రహాము సంతోషంగా వచ్చేసాడు. అబ్రహాము కుమారుడికి ఏం కాల, కానీ తండ్రి కుమిలిపోతున్నాడు. అబ్రహాము కుమారుడికి బదులుగా ఏ కుమారుడు బలి అయ్యాడండి? దేవుని కుమారుడు. నీ కొరకు బలి అయింది మామూలు వ్యక్తి కాదు. సర్పంచ్ కొడుకో, ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, ప్రధానమంత్రి కొడుకో కాదు. ఒక దైవ కుమారుడైన యేసు ప్రభువారు. నిత్యము 24 గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవాది దేవుని కుమారుడు నీ స్థానంలో నీ కొరకు బలి అయిపోయాడు. చివరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడు. పక్కలో బల్యం తీసుకొని పొడిస్తే చివరిగా నీళ్లు రక్తం వచ్చి అంతగా కార్చాడు. అందుకే నా ఘోరమైన పాపాలు కూడా ఆ రక్తంలో కడగబడిపోయి ఎప్పటి నుంచో పాపంలో పుట్టిన మన జీవితానికి ఒక పరిశుద్ధత, నీతి రాగలిగిందంటే అది యేసు ప్రభు అనే దేవుడి ద్వారా మాత్రమే. స్తోత్రం కలుగును గాక దేవుడికి. ఆ దేవుడికి గట్టిగా వందనాలని చెప్పండి. ఆవులిస్తున్నారు ఇంత వాక్యం చెప్తుంటే. చెప్పు నాన్న తమ్ముడ, గట్టిగా వందనాలని చెప్పండి. ఆ రక్తంలో కడగబడుదువుగాక. మునుగురా నాయన ఆ రక్తంలో, యేసు రక్తంలో. నా పాపాలు కడగబడి ఆ పరలోకపు ద్వారం దగ్గర నిలబడుదుముగాక యేసునామములో. ఈ రోజుకి కూడా ఆ రక్తం సిద్ధంగా ఉంది. రక్తం అనండి మరొకసారి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి గట్టిగా. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఏదైనా తోటలో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు దానికంటే ముందు వాళ్ళు అంజూరపు చెట్టు ఆకులు చుట్టుకున్నారు. కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక జంతువుని వధించి ఆ జంతువు చర్మము చేత వాళ్ళకి వస్త్రాలు తొడిగాడు. ఆ జంతువు ఏంటి? రక్తం కారింది. ఆ జంతువుని చంపితేనే ఆ చర్మంతో చొక్కాలు చంపాడు ఆ జంతువుని. ఎవరు ఆ జంతువు? కీర్తనకారుడు అంటారు, ఆ జంతువు మన బలి పశువైన యేసు ప్రభు వారు వల్లే. నీ సిగ్గు నా సిగ్గు దాచబడింది. చెప్పండి గట్టిగా వందనాలని మనస్ఫూర్తిగా కన్యలతో చెప్దాం. స్తోత్రం కలుగును గాక ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఈ రక్షణ కార్యం అంతా మనం ఏర్పాటు చేసుకున్నామా? చెప్పండి. మనం అనుకున్నదా? మనం సిద్ధపరచుకుందా? కాదు, తండ్రి. ఎవరు చెప్పండి? భవిష్యత్ జ్ఞానం ఎరిగిన తండ్రిని కొరకు ఎంత అమూల్యమైన రక్షణ భాగ్యం ఏర్పాటు చేశారు. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, రేపు పరలోకంలో కూర్చున్నప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి భయంకరమైన, అమూల్యమైన, అద్భుతమైన, మహిమ కలిగిన లోకంలో నాలాంటి మానవుడు ఎలా రాగలిగాడంటే యేసు ప్రభు కనపడతాడు నీకు అక్కడ. నా వల్లే రాగలిగాను. ఎవరి వల్ల రాగలిగావు నువ్వు? ఇంత రక్షణ భాగ్యం సిద్ధంగా ఉంటే నువ్వు వచ్చి
ఆయన పాదాల మీద పడి రక్తంలో కడుక్కొని నీ జీవితాన్ని మార్చుకోకుండా ఇంకా నువ్వు దూరంగా తిరిగితే ఏమనుకోవాలా? ఒక భార్య ఉంది. ఆ భార్య ఒక రేపిస్టు మర్డరిస్టు చేతిలో పడింది. వాడు ఆమెని పాడు చేయాలని, హత్య చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ భర్త ఆ భార్యని ఎంతో ప్రేమించి వాడిని చంపేశాడు. చంపేస్తే ఇతన్ని జైల్లో తీసుకుని వెళ్ళి పెట్టేశారు. వాడు కొర ప్రాణాలతో బ్రతికి మళ్ళా బయటపడ్డాడు. ఆ రేపిస్టు మర్డరిస్టు ఇతను మాత్రం జైలుకి వెళ్ళిపోయాడు. ఈ భార్య అతను జైలు నుంచి వచ్చే లోపల ఎవరి వల్ల అయితే భర్త జైలుకి వెళ్ళాడో వాడితోనే సరసాలాడుతూ కూర్చుంది. ఎంత దరిద్రం, ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించు. ఎవరి వల్ల యేసుప్రభు చచ్చిపోయాడు? ఎవరి వల్ల చెప్పండి గట్టిగా. మన వల్ల ఎందుకు చచ్చిపోయాడు? మనం చేసిన పాపం. ఈ పాపం ఎవరు జయించారు? సాతానే. అంతానికి కారణం సాతానే. కానీ ఈరోజు మనం ఆ సాతాను పనులే చేస్తుంటాం. ఆ భార్యకి మనకి పెద్ద తేడా ఏవి? యేసుప్రభు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆ సాతాను పనుల వల్లే కదా నేను చచ్చిపోయాను. ఆ సాతాను కార్యక్రమాల వల్లే కదా సిలువకేసి కొట్టబడ్డాను. మరలా ఆ సాతాను పనులే, ఆ సినిమాలే, ఆ షికారులే, ఆ మాటలే. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఈ 40 రోజుల్లో మనం అందరం కూడా నిజమైన పశ్చాత్తాపంతో ఆయన రక్తంలో మనల్ని మనం కడుగుకొందుముగాక. చెప్పండి, ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైన రక్తం అంటారా గట్టిగా? ఇటువైపున నువ్వు కొన్ని కోట్లు వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు ఇటు పక్కన తక్కిట్లో పెట్టావు. ఇటు పక్కన యేసే రక్తం పెడితే ఇవన్నీ కిందకి వెళ్ళిపోతాయి, ఇవి తేలిపోతాయి. ఈ రక్తానికి సరి సమానమైనది ఏది భూమి మీద? అమూల్యమైన రక్తం, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. పాపిని కడగడానికి ఉపయోగపడేది యేసు రక్తమే. ఆయన రక్తంలో ఈరోజు మనం మరొక్కసారి కడగబడుదుముగాక. 2 ప్రమాదపు హెచ్చరికలు చేశాడు. ఒకటి ప్రేమతో, ఇంకొకటి ప్రమాదపు హెచ్చరిక. తీర్పు ఉంది, జాగ్రత్త. అందరు వింటున్నారు కదండి. నేను అడగకపోవచ్చు మిమ్మల్ని ఎందుకు చేశారు, ఎందుకు ఇలా ఎవరు అడుగుతారు? అడుగుతాడు. ఒక రోజు ఉంది మనకి ఎగ్జామ్, పరీక్ష. ఆ రోజు అక్కడ నిలబడే బాధపడే కంటే ఈ రోజే బాధపడు. నిన్ను శుభ్రమైన పాత్రగా చేస్తాడు ఆయన. ఆ రోజు నిన్ను నీతిమంతులను వెళ్ళిపో అంటాడు. నీకు తీర్పు ఏమి ఉండదు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఆ రోజు ఆయన జ్ఞాపకం కూడా చేసుకోడంట. ఈ రోజు రక్తంలో కడగబడితే యేసు నామములో. హల్లెలూయా. ఆ రోజు నీకు శిక్ష విధి ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కడగబడ్డావు, జాగ్రత్తగా జీవిస్తున్నావు. రెండవది, నువ్వు విలువను తెలుసుకున్నావు. నా కొరకు కార్చిన రక్తం మామూలు రక్తం కాదు. ఏ రక్తం అండి అది? అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తము. కళ్ళు మూసుకోండి. ఒక్క తీర్మానం తీసుకుంటారా ఈ ఉదయకాలం? ఒక్క తీర్మానం. అమూల్యమైన రక్తం. ఒక్క కన్నీటి బొట్టు కార్చి మీరు ప్రార్థన చేయాలని నేను ఆశ కలిగి ఉన్నా. మీ హృదయాన్ని ఒక్కసారి బరువుతో నింపుకోండి. నువ్వు ఉండాలి ఆ బలిపీఠం మీద. నిన్ను నన్ను నరకాలి లేదా చంపాలి, కానీ మన గొర్రెపిల్ల మన కోసం అక్కడ కట్టేశాడు తండ్రి. అదిగో అబ్రహామా, గొర్రెపిల్ల అక్కడ కట్టబడి ఉంది. దాని కొమ్ములు ఆ కొమ్మలకి చిక్కుకొని ఉన్నాయి. ఆ కొమ్మలు ఏంటి? పాపం. మన పాపం ఆయన పట్టుకుంది. ఆ కొమ్మలకి చిక్కబడి ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల తప్పించుకోలేదు, ఎందుకంటే కొమ్ములు చిక్కుకొని ఉన్నాయి కొమ్మలకి. ఆ కొమ్మలు పాపం, నా పాపం. ఆయన శిలువ మీద కట్లు. ఆయన ఎంతసేపు విడిపించుకోవడానికి, కానీ నా పాపాలే ఆయన అలా పెట్టేసి ఉంచి ప్రతి దెబ్బ ఆయన ఒంటి మీద పడడానికి కారణం యేసుబాబే. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు కూడా ఆయన కొట్టబడుతూనే ఉన్నాడు. అది నా నీచమైన దౌర్భాగ్యకరమైన మార్పు లేని నా బతుకుకి సాదృశ్యం. అది ఈ రోజు కూడా నిన్ను నేను కొట్టేటట్టే చేస్తున్నా. ప్రభువా, నన్ను క్షమించు నాయనా.
నా మాటల్లో పవిత్రత లేదు, నా ఆలోచనలో పవిత్రత లేదు, నేను చూసే చూపుల్లో పవిత్రత లేదు, నేను చేసే పనుల్లో పవిత్రత లేదు, నా ఆఫీసులో పవిత్రంగా లేను, నా స్కూల్లో పవిత్రంగా లేను, మా వీధిలో పవిత్రంగా లేను. ఈ రోజు కూడా నిన్ను హింసిస్తూనే ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైన వ్యక్తిని క్షమించండి, పవిత్రపరచని రక్తంతో కడుగును ఆయన నన్ను. ఇక నుండి పవిత్రంగా జీవించే భాగ్యం కృప దయచే ప్రభువా. ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతున్నా, చేయాల్సినంత ప్రార్థన చేయలేకపోతున్నా, ఉండాల్సిన ఉపవాసం ఉండలేకపోతున్నా, ఒక పట్టుదల భయం లేదు నాకు. చివరి రోజు ఎగ్జామ్ కు చదివే విద్యార్థిలాగా మారిపోయా నేను. ప్రతిరోజు నాకు భయం లేదు. ఇంత అమూల్యమైన రక్తం నా కొరకు కార్చాడే, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా, ఎందుకు మారట్లే, ఎందుకు నా హృదయంలో మార్పు రావడం లేదు, నా చింత లేదు, నాకు దిగులు లేదు. నాకు ఆ దిగులు, చింత, వైరాగ్యం దయచేయి ప్రభువా. కొంచెం గట్టిగా అడగండి. ఉదయకాల సమయంలో నువ్వు ఇక్కడి నుంచి కడగబడి వెళ్ళాలి. అదే యేసయ్య భారం, నా భారం, మా భారం. నువ్వు కడగబడి వెళ్ళాలి. నీ పాపాలన్నీ ఆయన రక్తంలో కడుక్కొని వెళ్ళు నాయనా, అది నీకు మేలు. అడగండి కొంచెం గట్టిగా, ప్రభువా నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. అందరం అడుగుదాం. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. ఆకాశము ఈ భూమియో గతించవు నీ మాటలు. ఆకాశము ఈ భూమియు గతించవు నీ మాటలు. శాశ్వతమైనది నీ రాజ్యము, శాశ్వతమైనది నీ రాజ్యము. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. మరొకసారి పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్యా,
నన్ను శుద్ధి చేయుమయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. చేతులెత్తి చెప్తాడు, పరిశుద్ధుడా యేసయ్యా. అందరూ చెప్పండి నాన్న, యవన బిడ్డలు కూడా చెప్పండి, నన్ను శుద్ధి చేయుమయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. ఒక మాట అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన పాపాలన్నీ పవిత్రపరచడానికే. మీ తలంపుల్లో, మాటల్లో, ప్రవర్తనలో ఏదైనా అపవిత్రత ఇంకా ఉన్నట్లయితే క్షమించండి, క్షమించమని ఒక్క మాట అడుగుతారా? అందరూ కూడా గట్టిగా కడగండి నాయన, పవిత్రపరచండి అయ్యా, పరిశుద్ధ అందరం అడుగుదాం. నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల దేవా సహాయం దయచేయి నాయన, కృప దయచేయి నాయన. ఎవరు అడగకుండా వెళ్ళొద్దు, తమ్ముళ్ళు కూడా అడగండి, చిన్నపిల్లలు. క్షమించండి నాయన, ఒక తీర్పు ఉంది నాన్న, భయంతో ఉండు. రెండోది, అమూల్యమైన రక్తం కార్చాడు నీ కోసం, అనుకూల సమయమయ్యా, నీ కొరకు నా కొరకు కార్చబడిన రక్తం నిష్కళంకమైన నిర్దోషమైన యేసయ్య రక్తం. అది అబ్రహాము తన కుమారుణ్ణి చంపల, కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని చంపుకోవాల్సి వచ్చింది మన కోసం. ఎందుకంటే ఆ రక్తము వల్లే మనకి విడుదల, విమోచన. మనల్ని విడిపించాడు పాపము నుండి, శాపము నుండి, సైతాన్ నుండి, లోకము నుండి మనల్ని విడిపించాడు ఆయన. లేకుంటే ఈ రోజు కూడా మనం అదే పరిస్థితిలో ఉండేవాళ్ళం. ప్రేమగల తండ్రి, నీ వందనాలు, స్తోత్రం. నేను కూడా చాలా సార్లు పడిపోయాను. పడిపోవడం, మీ దగ్గరికి వచ్చి క్షమించమని అడగడం, ఇదే ఒక ఆటగా అయిపోయింది నాయన. అదేదో నీళ్లు లాగా, అదేదో కొళాయి తిప్పితే వచ్చే ట్యాప్ లాగా మీ రక్తాన్ని మేము వాడుకున్నాం. క్షమించండి. అది అమూల్యమైన రక్తం నాయన. ఆ రక్తాన్ని ప్రతిసారి ఊరికే నిర్లక్ష్యంగా మేము వాడుకోకూడదు. పట్టుదలతో, భయముతో, జాగ్రత్తగా జీవించుటకు మాకు కృప దయచేయండి ఆయన. అందరిలాగా ధైర్యం చేయకూడదు, అందరిలాగా బ్రతకకూడదు, అందరిలాగా మాట్లాడకూడదు, అందరిలాగా మా హృదయ ఆలోచనలు ఉండకూడదు. పరిశుద్ధంగా మార్చు ప్రభా. నిజంగా అడుగుతున్నాను నాయన, నీ సన్నిధిలో ఈ ఒక్కసారికి మీ రక్తంతో కడుగు నాయనా. ఈ సన్నిధిలో అడుగుతున్నా, ఇంతమంది పరిశుద్ధుల సమక్షంలో ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగమని. ఇక నుండి పవిత్రంగా, భయముతో, ఇదిగో నీవు చిందించిన రక్తం ఎంతో విలువైంది అన్నటువంటి గమనముతో, ఆలోచనతో జాగ్రత్తగా జీవించుటకు కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనలకు తేగ కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కూర్చుందాం ప్రియులారా. ఒక